ఈ ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలు ఉన్నాయి. ముందు ఉపకులాలకు ఒక ప్రయారిటీ ఇవ్వాలి అని ఇద్దరు చాలా బలంగా ఆర్గ్యుమెంట్ చేసింది. 2, ఏ ఆధారంగా చేస్తారు? 2011 జనాభా లెక్కలు. ఇప్పుడు జనాభా పెరిగింది కదా, లేదు రామచంద్రరాజు కమిషన్ లెక్క ప్రకారం తీసుకుంటే మాదిగలకే నష్టం జరుగుతుంది. ఏ ఆధారంగా ఎట్లా చేస్తారు అనేది ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. ఎస్, నిజమే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా వాళ్ళు 3 అంశాలు చెప్పేమన్నారంటే, జనాభా గణన జరగకుండా, వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయకుండా వర్గీకరణ చేసినట్లయితే మీరు దీని మీద కోర్టుకు వచ్చే అవకాశం ఉంది అని తీర్పులో మెన్షన్ చేశారు. వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది అని తీర్పులో మెన్షన్ చేశారు. కనుక ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వర్గీకరణ చేయాలంటే ఈ గణాంకాలు లేకుండా చేయలేవు, చేసినా అది నిలబడదు. అందుకే మన ముందు ఏ గణాంకాలు ఉన్నాయి? ఇప్పుడు 2011 గణాంకాలు ఉన్నాయి. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేశారు కేసీఆర్ తెలంగాణలో. సమగ్ర కుటుంబ సర్వే అనేది అది రాజ్యాంగబద్ధమైంది కాదు కనుక వాటిని ఆమోదించడానికి అవకాశం లేదు. వాళ్ళ అవగాహన కోసం చేసుకున్నారు, అంత మేరకే అది. అయితే ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేయాలంటే దేని మీద ఆధారపడాలి? 2011 లెక్కల మీద ఆధారపడాలి. ఆనాడు 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు అంతకుముందు జనాభా లెక్కల మీదనే ఆధారపడ్డారు. ఇప్పుడు చేయాలంటూ వాళ్ళ మీదనే ఆధారపడాలి. అసలు లెక్కలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? గణాంకాలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడకుండా ఎందుకు? ఖచ్చితంగా వర్గీకరణ అనేది నేను ప్రతి చోట చెప్తున్నా, మాదిగలకు సంబంధించిన సమస్య కానే కాదు. మరి బయటి సమాజానికి ఎస్సీలు అనగానే ఎస్సీయేతరులకి, బీసీలకి, ఓసీలకి ఎస్సీలు అంటే మాలోళ్ళు మాదిగలు అని అనుకుంటారు. అసలు నేను వీళ్ళ గురించి ఆలోచించట్లేదు. మాలలు ముందు చదువుకున్నారు, ముందు చైతన్యవంతమైన, ముందు ఉద్యోగాలకు వేయండి, వాళ్ళ తప్పేం లేదు అందులో. సాధారణంగా ముందు చదువుకున్నాడు, ముందు ఉద్యోగాలు తెచ్చుకుంటాడు, పొందుతాడు. మాదిగలకు చర్మ వృత్తి ఉండటం మూలంగా, ఒక వృత్తి ఉండటం మూలంగా, చైతన్యం లేకపోవటం మూలంగా, ప్రధాన స్రవంతితో వీళ్ళకి సంబంధాలు లేకపోవటం మూలంగా వాళ్ళు అక్కడనే నిలబడిపోయారు. ఆలస్యంగా చదువుకున్నారు, ఆలస్యంగా ఉద్యోగాలకు వచ్చారు. మాలలు 70%, ఒక 100 ఉద్యోగాలు వస్తే 100లో మాలలు 70% తీసుకుంటే మాదిగలు 30% తీసుకున్నారు. మాదిగలు కూడా తీసుకున్నారు, ఎంత కొంత తీసుకున్నారు, ఎంత కొంత ప్రయోజనం పొందారు. నా ప్రశ్నలో నా బాధలు ఏమిటంటే, నా ఇంటి పక్కన ఉన్న డక్కలోళ్ళకు సంబంధించిన బాధ నాది, నా ఇంటి పక్కన ఉన్న సింధులకు సంబంధించిన బాధ. నీ యొక్క కులానికి సంబంధించి నీ చరిత్రను చెప్పే మాస్టర్లు, చిందోళ్ళు, వీళ్ళందరూ ఉపకులాలు ఏవైతే, ఉపకులాలంటే సరే, నేనేమి ఉపకులాలనే మాట ఎక్కడ రాజ్యాంగంలో కూడా లేదు. ప్రతి కులము దేనికది ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన కులం. కాకపోతే ఏమిటంటే చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక్కొక్క ప్రధాన కులానికి కొన్ని యాచక కులాలుగా, ఆశ్రిత కులాలుగా మన సమాజంలో నిర్మాణం చేయబడి ఉన్నాయి. ఆ నిర్మాణం ప్రకారం చూస్తే మాదిగలు మహారాజులు అని చెప్పే డక్కలుళ్ళు నిన్ను మహారాజు అని చెప్తాడు. మరి ఆ డక్కల ఆయనకి ఇప్పటి వరకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కాలే, ఇప్పటి వరకు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాలే, లెక్చరర్ కాలే. వాళ్ళకు కదా అందవలసింది. నీడటి కాళ్ళు, బ్యాగరోళ్ళు వాళ్ళకు కదా అందవలసింది. బొక్కలు ఏది దారుణమైన జీవితం వాళ్ళది. ఇది ఎట్లా? మితలాయరవారు చాలా చిన్న కమ్యూనిటీ, మితలాయరవారు అనేది అది పూజారి కమ్యూనిటీ ఎస్సీలలో. పాపం వాళ్ళ జనాభా చాలా చిన్నదే, కానీ వాళ్ళు ప్రధాన స్రవంతికి ఎప్పుడు రావాలి? రెల్లి కులం వర్గీకరణ అయినప్పుడు 2000 సంవత్సరంలో వర్గీకరణ అయితే రెల్లి కులం నుంచే డాక్టర్లు అయ్యారండి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఎన్నడూ కూడా ఒక ఉద్యోగం పొందనటువంటి రెల్లి విశాఖపట్నంలో 4 డాక్టర్లు అయ్యారు. ఇవాళ వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ రోజు వర్గీకరణ జరగకపోతే అసలు వాళ్ళు ప్రధాన స్రవంతులకు వచ్చేవాళ్ళ, డాక్టర్లు అవుతామని ఎన్నడన్నా అనుకునే వాళ్ళ? ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో రెల్లి నుంచి డాక్టర్లు అయ్యారు. ఇప్పుడు చూడండి, జనాభా గణాంకాలు చూస్తే జస్ట్ మీకు 50,000 అట్లా ఉన్న మాత్రమే చెప్తాను నేను. కొన్ని జనాభా ఇవి ప్రస్తావిస్తే కదా నిజంగా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, తెలుస్తుంది మనకు. మాదరి కుర్వ అని ఒక కులం ఉంది, 49,392 మంది జనాభా ఉంది వాళ్ళది. తర్వాత మాదాసి అని ఒక కులం ఉంది, 2,81,600 ఉంది. తర్వాత మాదిగ మాస్టి అని ఒక 6 లక్షలు చూపిస్తున్నారు. తర్వాత మాదిగ మాస్ట్ 6 లక్షలు ఉన్నారా? అంటే చాలామంది మాస్టి, కొందరు
మిగతా ఉపకులాలు కూడా మాస్టీ పేరు చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు. తర్వాత మహర్ అంటే మనకి మహారాష్ట్ర మహర్ 37,913 ఉంది. వీళ్ళు ఆదిలాబాద్ ఏరియాలో ఉంటారు. అంతే అంతే. తర్వాత మాల 14,35,613 తెలంగాణలో సింగిల్ 14,35,693 వాళ్ళ పర్సంటేజ్ ఇవన్నీ. ఓకే, ఇట్లా మనం చూసుకుంటూ పోతే మాల మన్నెపల్లి అంటారు మన ఊళ్ళలో కొన్ని చోట్ల. ఉత్తర తెలంగాణలో ఉన్నారు వాళ్ళకి. ఉత్తర తెలంగాణలో వాళ్ళు దాదాపు ఒక 90,000 లక్ష వరకు ఉన్నారు. 1,02,54 మంది కనిపిస్తారు మన్నెపల్లి. తర్వాత మాలలో కూడా మాస్టర్ 20,000 చూపిస్తున్నారు. 20,000. ఇట్లా మనం చూసుకుంటూ వస్తే మాంగులు కూడా ఉన్నారు మన దగ్గర. మహారాష్ట్రలో ఉండే మాంగులు 16,691 మంది ఉన్నారు. ఓకే, అంటే ప్రతి దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. లెక్కలు లేకపోవటం ఏమీ ఆ సమస్య ఏమీ లేదు ప్రభుత్వం దగ్గర. మాది కులాల వారిగా ఇవి ఇంకా చిన్న ఇదో 1,293 మంది, తర్వాత 398 మంది, 5,000 మంది, 800 మంది ఉండేటటువంటి కులాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మాదిగ సింగిల్ కమ్యూనిటీ 28,13,269. ఓకే, ఇది 10 సంవత్సరాల కిందటి, దాదాపు 10 అంటే ఇవాళ 2011 అంటే 15 సంవత్సరాల కిందటి లెక్కలు చెప్తున్నాను నేను. ఇప్పుడు 5-6 లక్షలు పెరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక 10 లక్షలు వీటికి మనం ప్లస్ చేసుకుంటే 40 lakhs. 40 lakhs వాళ్ళు ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఉంటుంది అంతే. సో అట్లా ఈ లెక్కలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉన్న లెక్కలే ఇవి. వీటిని ఎందుకు మనం చర్చనీయాంశం చేయట్లేదు? వీటిని ఎందుకు మాట్లాడట్లేదు? అసలుకి యోగేంద్ర యాదవ్ గారు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు ఇందులో. ఆయన ఎవరు? పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ పాశ్వాన కులము అక్కడ ఎక్కువ లాభాలు పొందుతుంది, ఎక్కువ ప్రయోజనాలు, అవకాశాలు పొందుతుంది కనుక తన కులం ఎక్కువ అవకాశాలు పొందటాన్ని కోల్పోతాం అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాడు. ఈయన రాశాడు చూడండి, బీహార్లో ఎస్సీ వర్గములోని విభిన్న కులాల మధ్య విద్యాస్థాయిలో అంతరాలు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. 2022లో ఆ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన స్పష్టంగా దీన్ని చెప్పింది. ప్రతి 10,000 మందిని తీసుకున్నాడు ఆ కులగణలో. ప్రతి 10,000 మందిలో 124 మంది రజకులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. అంటే ఎస్సీలు రజకులు అక్కడ ఎస్సీలు. ఏమన్నాడు? 10,000 మందిలో 124 మంది డిగ్రీలు పొందారు రజకులు. దుసదు కులం వారిలో అటువంటి విద్యావంతులు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. దుసద్ అనే ఇంకో కులం కేవలం 45. రజకులు 124 మంది ఉంటే వీళ్ళు 45. ముసాహర్ అనే కులానికి వస్తే ఒకే ఒక్క విద్యావంతుడు ఉన్నాడు. 75-76 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి. అవును, మరి అది పట్టభద్రుడు. ముసాహర్ అనే కులానికి హక్కులు వద్దాయండి? వాళ్ళు రాజ్యాంగంలో లేరండి? వాళ్ళు భారతదేశంలో పుట్టలేదా? వాళ్ళు అంబేద్కర్ వారసులు కాదా? అంటే నీ ఒక్కడివే అనుభవించి మిగతా వాళ్ళందరినీ జీరోలో పెట్టేస్తా అంటే ఇది ఎక్కడే సామాజిక న్యాయం? ఇది బీహార్కు సంబంధించింది. అట్లే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు వ్యతిరేకిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయినా. మాయావతి గారు అంటే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆజాద్ చంద్రశేఖర్ ఈ దేశానికి కాబోయే నాయకుడు అనే ఒక నమ్మకం ఉంది నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నావిన ఊప కేసు పెట్టి జైలుకు పంపించారు, ఆయన కూడా ఊప కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆయన దాదాపు సంవత్సరం పైగా జైల్లో ఉన్నారు. అంటే జైలుకు వెళ్ళి వచ్చి కూడా తర్వాత మళ్ళీ స్థిరంగా ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు ఈయన భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు అవుతాడు అనుకున్నాను నేను. ఎంత అన్యాయంగా ఆయన కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ పిలిపించారు రేపు 11వ తారీఖు.